ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వర్షాలు కురిసిన ప్రాంతంలో పొలం నుండి మురుగునీటిని వీలైనంత త్వరగా తీసివేయాలి. ఆరుతడి పంటలలో ఆఖరి అంతర కృషి తర్వాత ప్రతి 2 మీటర్లకు ఒక గొడ్డు చాలు వేసుకోవాలి. నీటి ముంపునకు గురైన వర్షాధార పంటలలో వర్షాలు ఆగిన తర్వాత వీలైనంత త్వరగా అంతర కృషి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆరుతడి పంటలలో ఇనుప ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి వర్షాలు తగ్గిన తర్వాత అన్నబేధి 10 గ్రాములతో పాటు నిమ్మ ఉప్పు 1 గ్రాము మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు వర్షం తగ్గిన తర్వాత పిచికారీ చెయ్యాలి. ప్రస్తుతం వరి పంట నారుమడి నుండి దుబ్బు చేసే దశలో ఉంది. నీటి ముంపునకు గురైన నారుమడులు వరి పొలాల నుండి మురుగునీటిని తీసివేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఇప్పటివరకు నారు వేసుకొని రైతాంగం ఇప్పుడు కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో సిఫారసు చేసిన ఎరువులు, కలుపు యాజమాన్య పద్ధతులను ఉపయోగించుకుని స్వల్పకాలిక వరి రకాలను విత్తుకొనుటకు అనుకూలం. నీటి ముంపునకు గురైన వరి పొలాలలో సల్ఫైడ్ దుష్ప్రభావం ఆశించుటకు అనుకూలం. ఈ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరగట్టి మళ్లీ నీరివ్వాలి. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు మరియు పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు ఆశించకుండా వరి పొలం గట్లను కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన పత్తిలో వడలు తెగులు ఆశించుటకు అనుకూలం. వర్షాలు ఆగిన తరువాత వడలు తెగులు సోకిన మొక్కల మొదళ్లు తడిచేలా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి. అలాగే పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన మల్టీకే లేదా యూరియా 10 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు ప్లస్ ప్లాంటామైసిన్ 0.1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న పంట మొలక దశ నుండి కంకి ఏర్పడే దశలో ఉన్నది. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి. లేనట్లయితే మొక్కలు పసుపు రంగులోకి మారుతాయి. అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత 5 గ్రాముల 319 లేదా 20 గ్రాముల DAP మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.